లైఫ్లో ఏం జరుగుతున్నా ఓపిక్గా ఉండండి. ఈవెన్ భగవద్గీత ఇతరితర మనకి ఎన్ని బుక్స్లో చదివినా కూడా సహనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అనుకున్నవన్నీ చేయగలుగుతారు అంటారు. సహనంగానే ఉన్నా, నాకు సహనంగా ఉండి ఉండి వయసు అయిపోతుంది తప్ప అక్కడ ఏం జరగట్లే అని అనుకుంటాం. ఇక్కడ సహనంగా ఉండడం అంటే సైలెంట్గా ఉండడం మాత్రమే కాదు, ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఏమీ చేయకుండా కూర్చుంటున్నామా, లేదంటే వేరే వేరే ఇతరత్ర అన్నీ కూడా నెగిటివ్ థింకింగ్లోనే ఉండిపోతున్నామా, ఎక్కువ నిరాశలో ఉండిపోతున్నామా, ఈవెన్ ఏదన్నా చేసే కెపాసిటీ ఉండి కూడా మన వల్ల కాదులే అని ఇట్లా ఉండిపోతున్నామా, ఒక రకమైన అగ్రెసివ్ నేచర్లో కోపంలో అందరి మీద పడి అరుచుకుంటా గొడవలు పడుకుంటా ఉంటున్నామా, లేదంటే ప్రత్యేకంగా మనం ఏం పని చేయాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సైలెంట్గానే ఉండి ఆ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూనో, లేకుంటే ఏ పని చేయాలనుకుంటున్నామో దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనో ఓపిక్గా ఉంటున్నామా. ఓపిక్గా ఉండడం